అమ్మ మా కోసం ఒరుగులు పోయడానికి గెంజి కాస్తున్నారనమాట. గెంజా అనుకోకండి. అమ్మ బియ్యపు పిండిని కొట్టుకొనొచ్చి ఇలా కాస్తారనమాట. మొన్ననే కదా అక్క పోసావు ఒరుగులు అని అనుకుంటున్నారా? అది పోసింది ఒక 10 రోజులకు కూడా రాలేదనమాట. నేనేమో కొంచెమే పోసాను. అదీ కాకుండా అదే పనిగా వేయించుకొని తింటూ ఉంటే ఎన్ని రోజులని వస్తుంది? అది ఒక 10 రోజుల్లోనే ఖాళీ అయిపోయింది. ఎలాగో ఊర్లో ఉన్నాం కదా! పోసుకొని వెళ్ళిపోదామని నేనే అడిగాననమాట. మా ఊరేమో ఎండకి బ్రాండ్ అంబాసిడర్. అన్ని ఊర్లలో ఒక రకంగా ఎండ కాస్తే మా ఊర్లో విపరీతంగా ఎండ కాస్తుంది. ఇంట్లో కూర్చుంటే చైర్లు, ఫ్యాన్లు, గోడలు, కూర్చుండే కింద అన్నీ కాలుతూనే ఉంటుంది. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో అని కూడా అర్థం కాదు. అంతలా కాస్తుందన్నమాట మా ఊర్లో ఎప్పుడు ఎండ. ఇక ఈ సంవత్సరం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా విపరీతంగా ఉంది. అందుకే అలా ప్లాన్ చేసాం. ఇక అదంతా అయిన తర్వాత అవ్వ దగ్గరికైతే వెళ్ళిపోయాం. అదే మా ఇంటికైతే వెళ్ళాము. అక్కడేమో అవ్వ చింతపండు క్లీన్ చేసుకుంటూ ఉంటే కాసేపు మేము కలిసి చేసుకున్నాం. ఇక పూలు కోసుకునొచ్చి పెట్టారు. దాన్ని కూడా కట్టి పెట్టుకుని వచ్చేసాము. మళ్ళీ రెండో రౌండ్ ఒరుగులు పోస్తున్నాం. అమ్మ ఫుల్ టైర్డ్ అయిపోయింది. దోసలు